హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే మనకి లేటెస్ట్‌గా ప్రజాపాలన సర్వే అనేది పూర్తయింది కదా! అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే కూడా పూర్తవ్వడం జరిగింది. సో, ఆ డేటా ఆన్‌లైన్‌లో కూడా పెట్టడం జరిగిందన్నట్టు. ఎవరెవరు సర్వే చేశారు, సో ఎవరెవరు ఇళ్ళకొచ్చారు, ఎవరెవరి పేర్లు ఆన్‌లైన్‌లో పెట్టిందనేది మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. డేటా అనేది ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో, దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్‌లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు సెర్చ్ బార్‌లో ఇందిరమ్మ ఇళ్ళు అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే ఒక లింక్ అనేది రావడం జరిగింది. సో, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, దీంట్లో మీకు పైన చాలా ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో మనకి ఇక్కడ చూడండి, మోర్ అని కనిపిస్తుంది చూసారా? మోర్‌లోకి వెళ్ళండి. మోర్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. దాంట్లో మనకి అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ రావడం జరుగుతుంది. సో, ఇక ఈ పేజీలో మీకు ఇక్కడ ఏంటంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు సెర్చ్ బై అని కనిపిస్తుంది చూసారా? ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని వస్తుంది. సో, దీంట్లో మీకు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే సర్వేకి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఇచ్చి ఉంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సర్వేకి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. సో, మొబైల్ నెంబర్ అనేది సహజంగా అందరూ ఇచ్చే ఉంటారు కదా! నేను మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని సో, కింద ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని గో మీద ప్రెస్ చేయండి. గో మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో, మీరు గో మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ నేమ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటే ఈ విధంగా అయితే మీకు చూపిస్తది అన్నట్టు. మీ అప్లికేషన్ నేము, మండలం ఏది, మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, అలాగే సర్వేర్ ఎవరు వచ్చారు అతని నెంబర్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. మీ విలేజ్, డిస్ట్రిక్ట్ అన్నీ ఇక్కడ రావటం జరుగుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది ఇలా రాకపోతే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, ఎలా చేయాలి, ఏం చేస్తే మీ పేరు ఆన్‌లైన్‌లో వస్తది అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.